హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికైతే వచ్చినాను. ఇంకా పచ్చిగడ్డి కాలం కాబట్టి ఇప్పుడు పగలంతా గడ్డి బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి మేసి బాగా కుదురుగా అయితే పనుకున్నాయి. ఇంక ఎండాకాలం అయితే గిన దీన్ని తోలేక సాల్ అవుతుంది అనమాట. మాకైతే పొద్దున్నే వాళ్ళని కాఫీకి పంపించే కూడా అసలు ఉండే గది ఒగోరు ఉండేకైతే అసలు అయితే అనలేదు. ఇప్పుడు బాగా మేత పడింది కాబట్టి ఒగోరే కానీ ఉండొచ్చు, బాగానే పనుకుంటాయి 9 గంటలు కానీ 10 గంటలు కానీ. ఇంక ఎండ ఎక్కువగా ఉంటే గిన చెట్ల కింద అయితే వేసుకుంటా అంటే మేము మధ్యాహ్నం అన్నం తినేకి వచ్చినప్పుడు చెట్ల కింద అయితే తోలి వాళ్ళైతే తింటారనమాట. ఇంకా మేమైతే ఇంటికాడ ఉండే వాళ్ళందరూ ఇంకా గొర్రెల కాడికి పోయేసి వాళ్ళని పంపించాల్సి ఉంటుంది ఎండాకాలం అంటే. ఇప్పుడైతే ఇంకా మేతలు పడినాయి కాబట్టి ఏముండదు. ఒగోరు అవైతే ఇంకెవరు మనిషి లేకున్నా కూడా పనుకుంటున్నాయి ఇప్పుడైతే కుడతల్లో. ఇంకా కుడతల్లో కూడా బాగా పచ్చిగా మేత అయితే బన్నీ అయితే మీకు హాయ్ చెప్తున్నాడు. వానికైతే మేకలు అంటే చాలా ఇష్టం అనమాట. దానికి గనివంటి వారాడుకుంటుంటాడు కాబట్టి గనివంటి పిలుచుకొని వచ్చినాడు వానైతే. ఇంకా నిన్న మొన్నంతా కురాకు అంతా ఊర్లో వాళ్ళు కూడా వచ్చి పీక్కొని పోతుంటారు. కురాకు బాగుండింది. ఇంకా మనమైతే ఒట్టు చెల్లినాం కాబట్టి ఇప్పుడు దున్నేసి అంత నాటేది ఉంటుంది కాబట్టి ఇంకంతా దున్నేసి పెట్టేసుకున్నాం. సేద్యం చేయాలంటే 3-4 నెలల ముందుగానే సేద్యం చేసుకుంటారు. మనమైతే ఇంకా నెలకు పైరు నాటాలనగా ఇప్పుడైతే సేద్యం చేస్తున్నాము. ఇంకా దీంట్లోకైతే నీళ్ళు వేసి ట్రాక్టర్తో దున్నాల్సి ఉంటుంది. ట్రాక్టర్తో దున్నాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కొడతల్లో అయితే గొర్రెలేరు అయితే గిన ఇప్పుడు మడి కూడా బాగా పండుతుంది అనేసి బాగా కొడతల్లో అయితే తోలినాము. ఇంకా మన తోటలో అయితే కూడా ఇప్పుడు నెల రోజులు అయితే మన తోటలో తోలినాము కాబట్టి ఇంకా కల్లేదనమాట. కలుకుండేదానికి ఇంకా తోలుదామని గొర్రెలు అయితే ఇంక వేసుకొని వచ్చినాము. ఇంకా 3-4 కొడతలు అయితే ఉన్నాయి. ఆ 3-4 కొడతలు కూడా తోలితే ఇంకంతా కలిసిపోతుంది. మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్